వాళ్ళ దేశంలో నుంచి వెళ్ళగొట్టాలనే కుట్ర జరిగింది. దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడంతో తాత్కాలికంగా అది అయిపోయినా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల సవరణ పేరుతో అది తిరిగి రంగంలోకి వస్తుంది. దీనిపైన చర్చించడానికి పార్లమెంటు నిన్న ఇవాళ ఎంత పట్టుబట్టినా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వం సస్యంగా ఉంటుంది. కారణం మాట్లాడుతుంది అంటే ఓటర్ల సవరణ పేరుతో ఆధార్ కార్డును కూడా నిరాకరించి వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకునే అనేక పత్రాలు అడుగుతున్నారు. ఈ పత్రాల ఆధారంగా ఓటు హక్కు ఇవ్వాలి. ఈ ఓటు ఇచ్చిన వాళ్ళ ఆధారంగానే రేపు పౌరులుగా నిర్ణయించాలని కుట్రపడ్డారు. ఇదేదో బీహార్కి మాత్రమే వచ్చిన ప్రమాదం కాదు. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మన రాష్ట్రంలో కూడా నోటీసులు ఇచ్చింది, రాజకీయ పార్టీలు మాకు కూడా ఇచ్చింది, రేపు హాజరవుతుంది. ఇక్కడ కూడా ఎజెండా ఏంటంటే ఎలక్షన్ ఓటర్ల సవరణ చేయడానికి షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలు చేయడం అనేది ఒక ప్రమాదకరం కుట్ర. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్ చర్చించాలి. ఈ పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చిన సమస్యగా, పాకిస్తాన్ యుద్ధం వచ్చినట్టుగా, యుద్ధంలో ఇండియా ఘన విజయాలు సాధించినట్టుగా ఎన్నెన్నో గొప్పలు చెప్తున్నారు. అసలు ఆ గొప్పల సంగతి అట్లా ఉంచి వాస్తవంగా ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంటి, హిందూ ముస్లింల మధ్య తగాదా పెంచడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాయి అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని పట్టుకుంటున్నాం. అది కూడా ఇంతవరకు మోడీ ప్రభుత్వం లక్ష్యం లేదు. అట్లాగే దేశంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైన ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా మోడీ ప్రభుత్వం సరిగా స్పందించలేదు. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో ఆమోదించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్, ఈ ఆర్డినెన్స్ని వెంటనే ఆమోదించవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా సౌకర్యం అవకాశం ఇవ్వచ్చు. కానీ మోడీ ప్రభుత్వం నానబెడుతుంది. అక్కడ కూడా ఇదే కారణం చెబుతుంది ఏమంటే ముస్లింలు కూడా బీసీగా లెక్క వేశారు, అది మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పుడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఓపెన్గా తెలంగాణ సమాజం చెప్పాలి, ఈ బిల్లును మేము ఆపుతాము, ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ గురించి మాకు ఇంట్రెస్ట్ లేదు అనేది స్పష్టంగా బీజేపీ నాయకులు చెప్పినట్టు అవుతుంది. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి, వాళ్ళ వైఖరిని సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ యొక్క ఈ మత రాజకీయాలను ఖండించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా బీసీ జనగణన అనేది తెలంగాణ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీసీ జనగణన చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు, ఒప్పుకున్నారు. నిజమే. ఎందుకని బీహార్ ఎన్నికల్లో అది ఒక పెద్ద అంశంగా ముందుకు వస్తుంది, ప్రతిపక్షాలు ఆయుధంగా మారుతుందనే భయంతో బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప వాస్తవంగా బీసీలకు ఆ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, రిజర్వేషన్లని సమీక్షించే రోజులు వచ్చినాయి. అంటే ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగం దాంట్లో కల్పించుకున్న రిజర్వేషన్లు ఇప్పటివరకు కొంత దళితులకు ఇతర ఎస్టీలకు కొన్ని సౌకర్యాలు కలిగించింది. సంపూర్ణంగా పరిష్కారం సమస్య కాకపోయినా కొంత ఉపశమనం లభించే అవకాశం రిజర్వేషన్ వల్ల వచ్చింది. ఆ కొద్దిపాటి ఉపశమనం కూడా లేకుండా రిజర్వేషన్ రద్దు చేయాలి అనే ఒక దురాలోచన ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీలు వీళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీల సమస్యల పైన ఇంకా దారుణమైన దాడులు జరగబోతున్నాయి. వాళ్ళకున్న ఉద్యోగాలు అవకాశాలు తగ్గిపోతున్నాయి. రిజర్వేషన్లు ఎత్తేయాలనే సంగతి అట్లా ఉంచితే అసలు గవర్నమెంట్లో జాబులే లేకుండా చేస్తున్నారు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. గవర్నమెంట్లో జాబులు ఇవ్వరు, జాబులు అక్కడక్కడ వచ్చే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండదు, రోస్టర్ సిస్టమ్ ఉండదు. కాబట్టి ఇంకా దళితులకు, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా బలహీనలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలే దాదాపు దివ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన పార్లమెంటు చర్చించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం గమనించాలి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేయలేమని పరోక్షంగా ఆయనే చెప్తున్నారు. ఏమనంటే నా గొంతు కోసినా సరే ఒక్క పైసా లేదు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ, ఇక్కడ బడ్జెట్లు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పథకాలు చాలా ఘనంగా ప్రకటించారు, అందులో రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, దళిత బలహీన వర్గాల గురించి కానీ, లేదా యువకులకు నిరుద్యోగ వృత్తి గురించి కానీ
అట్లాగే హౌసింగ్ నిర్మాణాల గురించి కానీ ఏది కూడా నత్తనడకను కదులుతుంది, ఏది ఒకటి పరిష్కారం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అక్కడక్కడ కొన్ని పథకాలు కదిలించినట్టుగా కనబడుతుంది. రైతాంగానికి రైతు భరోసా కింద ఒక విడత డబ్బు 4 ఎకరాలకు 5 ఎకరాలకు పంపించారు, అది చూపిస్తున్నారు. 4,50,000 ఇళ్లకు శంకుస్థాపన చేశామని చెప్తున్నారు. వాస్తవంగా 4,50,000 ఇళ్లకు 22,000 కోట్లు ఖర్చు అవుతుంది. 4,50,000 తక్కువ. రాష్ట్రంలో ఇంకా 50 లక్షల మంది ఉంటారు ఇళ్ళు లేని. 4 లక్షలు వాళ్ళు ప్రకటించిన ఇళ్ళు ఇస్తారన్నా సరే వాటికయ్యే ఖర్చు 22,500 కోట్లు. కానీ వాళ్ళు బడ్జెట్లో కేటాయించింది మాత్రం 8,000 కోట్లు. అవి కూడా ఖర్చు పెడతారని లేదన్న అవకాశం లేదు. పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వేసిన మట్టాలు వేసిన దగ్గరే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాగ్దానాలు చేయడం, అమలు చేయకపోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అట్లా కాకుండా ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరపాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీజేపీ ప్రమాదం రాష్ట్రంలో జరుగుతుంది. వాళ్ళు అనేక విషయాల్ని పొలం చేయడానికి చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఒకళ్ళపైన ఒకళ్ళు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకళ్ళపైన ఒకళ్ళు చౌకబారు విమర్శలు చేసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ మేము ఉన్నప్పుడు మేము చేసాం, మీరు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది వాస్తవం కావచ్చు. అంటే రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ దేశానికి సమాజానికి నష్టం చేసే దొంగలు లేదంటే దేశ ద్రోహాన్ని తలపెట్టే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి చట్టంలో కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షం వాళ్ళని, సొంత పార్టీలో ఉన్న అసమ్మతి వాళ్ళని కూడా ట్యాప్ చేయడానికి, వాళ్ళ మనోభావాలు గమనించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగిస్తున్నారు. ఇది వీళ్ళు దొంగని వాళ్ళు దొంగని వీళ్ళు అంటున్నారు. మేమనేది ఏంటంటే వీళ్ళందరూ దొంగలే. అన్ని చోట్ల శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా ఈ గుజరాత్ పెట్టుబడిదారు ప్రభుత్వాలు నడుస్తుంది. ఈ రకమైనటువంటి పద్ధతులే ప్రజానీకానికి వ్యతిరేకమని దాన్ని అవుతున్నట్టుగా మేము ఖండిస్తున్నాం. అట్లాగే రాబోయే కాలంలో రాష్ట్రంలో బలహీన వర్గాలు, ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి అంటరాని కులాల పేరుతో వేల సంవత్సరాల పాటు అణిచిపెట్టినటువంటి కులాలు, వీళ్ళ రక్షణ కోసం, అట్లాగే కులవివక్ష రూపాలను వ్యతిరేకించడం కోసం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత ఉధృతంగా నిర్వహించే దానికోసం సూర్యాపేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్లాసులు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఈ చేసే పోరాటాల్లో కులవివక్షకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ప్రజలందరూ పాల్గొనాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు.